ఎవరు చక్కగా డ్యూయట్ సాంగ్ చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా ఇది జబర్దస్త్ అంటే బట్టేవాడ్. నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని శ్రీకాకుళం చిన్నోడ్ని చంటన్నకు ప్రియ శిష్యుడిని శివన్న హిల్స్ కి సన్లంటోడ్ని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్యన్ రోజమ్మకు రుణపడేవాడిని బాబు గారికి భక్తుడిని సంజీవ్ గారికి సేవకుణ్ణిరా నేనందరికీ సొంత వాణిరా. శంకర్ ఏంట్రా స్కిట్ చేయమంటే డాన్స్ చేస్తున్నావు? అయ్యా మొన్న నాగబాబు గారు చెప్పారయ్యా డీకి మన జబర్దస్త్ కి పోటీ, అందుకే డాన్స్ ప్రాక్టీస్ చేసి. భాషా చూడు హైదరాబాదులో ఉన్నాడు చూడు జబర్దస్తికి వచ్చాడు చూడు కామెడీ చేసే శంకరే భాష కాస్ట్యూమ్ వేశాడు చూడు శంకర్ భాష అయ్యానని తెగ ఆనందపడుతున్నాడు. నేను సుధీర్లాగా స్పైసీ చేయడానికి రాలేదు, చంద్రలాగా క్షీరత్రానికి రాలేదు, అభిలాగా బెదిరడానికి రాలేదు, సీన్లాగా కామెడీ వదిలేసి పట్టపట్టడం కోసం ఎగబట్టడానికి రాలేదు. ఇవన్నీ చేస్తున్నాడే దగ్గరుండి ఏడుకుంటాను వాడి దగ్గర నుంచి కాపాడడానికి వచ్చాను. ఇదిగో చూడండి స్కిట్స్, ఫౌండేషన్ స్కిట్, జనసేన స్కిట్, అడవి స్కిట్, అసెంబ్లీ 2, 1. ఇదంతా ఎవరి కోసం? ప్రజల కోసం. సుధీర్ నువ్వు పంజాగుట్లో పెగ్గేస్తున్నా, అమీర్పేట్లో అమ్మాయితో తిరుగుతున్నా, నిన్ను వదలా, నిన్ను వేసే వరకు నేను నిద్రపోను. ఇది నా గడ్డ మీద ఆనా. తమ్ముడు మట్టేంద్ర ఇది వాసన వస్తుంది. అన్నా నువ్వు ముట్టుకుంది మట్టి కాదన్నా పెండాది. మా అమ్మ నాన్నకు చెప్పాను అక్క బావలను తీసుకొస్తా అని. మా అక్క బావ వద్దు వాళ్ళకి పిచ్చి ఉంది అన్నారు. ఎంతైనా అక్క బావ లేకుండా పెళ్లి చేసుకుంటారా ఎవడన్నా చెప్పు. అందుకే మా అక్క బావను పెళ్లి తీసుకోపోవడానికి వచ్చాను. బావా బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా. ఎవడ్రా నీకు బావా? ఎవరా నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావరా? గాజులోడివా? వసేయ్ నీ మతి మరుపుతో నా ప్రాణం తీస్తున్నావు కదే. వాడు నా బట్టలు కొలతలు తీసుకోవడానికి వచ్చాడు దారా. నా భర్త బట్టలు కొట్టేస్తున్నావు. హలో ఏయ్ ఇది సంసారాలు ఉండే కొంప. మీ భార్య భర్తలు కొట్లాడుకుంటే బయటకు వెళ్ళి కొట్లాడుకోండి. సుధీర్ లెగరా ఒకసారి. లెగరా ప్లీజ్ సుధీర్. తినిగడికి హాస్పిటల్ జాయిన్ చేశాడరా. ఒక నిమిషం రా, నాకు చాలా బాధగా ఉంది. పక్కకు రా. మన సీనుకి ఏమైందో తెలుసా? నాకు తెలీదు. నాకు తెలీదు. అరే బావా ప్రతిసారి నువ్వు ఏంటో నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. వాట్స్ గోయింగ్ ఆన్ రవి? వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటే మన పెళ్ళైంది కదా, కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉండదా? జనరల్ వాళ్ళ బిహేవ్ చేయకు రవి. నువ్వు ఐసీయూలో ఉన్నావు తెలుసా? ఐశ్వర్య నీ అమ్మ శోభనే కదా అనుకుని ఇప్పటిదాకా. హాయ్ మేడం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. అది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హలో సతీష్, వాట్ ఆర్ యువర్ ప్రెస్? ఓ